ఇంద్రకీలాద్రికి వస్తున్న భక్తులకు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ విశేష సేవ చేస్తోంది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా పాలు సప్లై చేస్తున్నారు. రోజుకి 800 లీటర్ల పాలు భక్తులకు అందజేస్తున్నారు. కేవలం 4 ఫ్రెండ్స్ స్థాపించిన సంస్థ ఇప్పుడు వందలాది మందికి సాయం చేసే విధంగా ఎదిగింది. ఇంద్రకీలాద్రిపై హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అందిస్తున్న సేవల గురించి మా ప్రతినిధి హారిక మరింత సమాచారం అందిస్తారు. అంటే మజ్జిగ కానీ వాటర్ కానీ వేరే పదార్థాలు చాలామంది ఇస్తారు. ఒక యూనిక్గా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ వచ్చిన భక్తులకి వేడివేడిగా పాలు ఇస్తే బాగుంటుంది అనే దాన్ని ఇప్పుడు ఉపవాసాలతో వస్తారు చిన్నపిల్లలు వృద్ధులు వాళ్ళకి ఇన్స్టెంట్గా శక్తిని ఇవ్వడానికి పాలు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము పాలను ఎంచుకున్నాము. దేవస్థానం వారు కూడా మాకు కోఆపరేట్ చేసి పాలు ఇవ్వడానికి మాకు ఈ షెడ్ ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరం. మేము మిగతా పాలు కానీ పంచదార గ్లాసులు అవన్నీ మేమే తెచ్చుకొని మా వాలంటీర్లతో మేమే కాచి భక్తులకు అందజేస్తామమ్మా. దేవస్థానం స్టాఫ్ ఎవరు ఉండరు, అంతా మా స్టాఫే. మాకు వాలంటీర్గా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ స్వచ్ఛందంగా వస్తారు. ప్రతి సంవత్సరం మేము వచ్చి సేవ చేస్తామండి అని చెప్పేసి అని దాదాపు 30 మంది వరకు పనిచేస్తాం ఇక్కడ ఈ 15 రోజులు. మేము ఇక్కడ చేసే స్టాఫ్కి పైన ఏమీ దొరకదు, మంచినీళ్ళు తప్ప ఏమీ దొరకదు. అందుకోసం అని చెప్పి ఉదయం 11 గంటలకి సాయంత్రం 4 గంటలకి కింద ఘాట్ రోడ్ రాజగోపురం నుంచి పైన టెంపుల్ దగ్గర రాజగోపురం వరకు వాళ్ళకి మేము ఇచ్చే పాలల్లో ఒక టీ డిప్పేసి టీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. అమ్మవారి దయ వల్ల ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటాం. ప్రసాదం పాడండి. అన్నీ బాగానే ఉందండి, బాగానే ఉంది. రొయ్యూరు నుంచి వచ్చాం. అబ్బో పొద్దున 6ంటికి వచ్చాం. అందిస్తున్నారు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగున్నాయి. పాలు అనేది సప్లై చేయడం కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పిల్లలు ఏ విధంగా అలసిపోకుండా ఎక్కడా కూడా ఆవేశపడకుండా ఉండేటట్టు చెప్తున్నారు. సో ఈ విధంగా చేయడం గవర్నమెంట్ సహాయ సహకారాలు సమయానికి అందిస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి. మంచి పని. గుంటూరు నుంచి వస్తున్నామండి. అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా చక్కగా ప్రజలతో మేమేకమై కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా తక్కువ మందితో దర్శనం వదులుతూ క్యూ లైన్లో చాలా మంచిగా సహకరిస్తున్నారు. చక్కగా భక్తులకి ఆహ్లాదకరంగా దర్శనాన్ని కలిగిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాగానే ఇస్తున్నారు, బాగానే జరుగుతున్నాయి ఈ సంవత్సరం అంతా. వైజాగ్ నుంచి అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. తెల్లవారు 7 నుంచి ఉన్నాము. మధ్యలో మజ్జిగ ఇచ్చారు, వాటర్ బాటిల్, ఇక్కడికి వస్తే పాలేదు ఇచ్చారు. చూసారు కదా, ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వాళ్ళు స్వచ్ఛందంగా ఒక ఫ్రెండ్స్ ఏర్పడి ఎవరికన్నా ఎలాంటి యూనిక్ గా హెల్ప్ చేయాలనుకున్నారు అంటే ఈ పాలు అనేవి సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే స్టాఫ్, ప్రోటోకాల్, సెక్యూరిటీ, పోలీసులు వీళ్ళకైతే టీ డిప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళు వాడే ప్రోడక్ట్స్ కూడా క్వాలిటీ ప్రోడక్ట్సే వాడుతున్నారు. అంటే వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి మంచి ప్రోడక్ట్స్, నాణ్యమైన ప్రోడక్ట్స్తోనే వాళ్ళకి సేవ అనేది చేస్తున్నారు. ఎందుకంటే పాలు అనేవి ఎవరన్నా తాగొచ్చు. మినిమం బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తీసుకునేలాగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ కూడా వస్తుందని యూనిక్ గా ఆలోచించి ఈ సేవను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా అయితే ఇక్కడ సేవ చేస్తున్నారు. ఇంకా ఈ సేవ అనేది కొనసాగాలని కూడా భావిస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడ ఈ సేవ చేసుకునేందుకు వీలుగా ఇక్కడ ఈ ఆలయం వాళ్ళే ఇక్కడ వీళ్ళకి ఒక షెడ్ అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి ప్రోత్సాహం కూడా గుడి నుంచే కానీ అధికారుల నుంచి కానీ చాలా బాగుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మౌలితో హారిక, వైకి న్యూస్, విజయవాడ.